హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2,00,000 రుణమాఫీ గురించి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 2,00,000 రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడత 18వ తారీఖు నుంచి 80 లక్షల మంది రైతులకి రుణమాఫీ అనేది ఒకే దఫాలో చేస్తామని చెప్పినారు. అయితే మొదట 50,000 ఉన్నటువంటి వారికి రుణమాఫీ కావడం అనేది జరిగింది. అయితే రుణమాఫీలో చాలా వరకు గందరగోళం అనేది నెలకొంటున్నది. ఆధార్ కార్డు ఉంటేనే రుణమాఫీ జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డుకి అసలు ఈ రుణమాఫీకి ఏంటి సంబంధం అనేటువంటిది తెలియాల్సి ఉంది. మనము రుణమాఫీ తీసుకున్నటువంటి భూ యజమాని బ్యాంకులో రేషన్ కార్డు అయితే పెట్టడు. మనకు రుణము దక్కాలి అని అంటే బ్యాంకులో పాస్బుక్ ఉండాలి అతని పేరు మీద, మరియు వారి యొక్క క్యాష్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికెట్లు వంటివి ముఖ్యంగా అడుగుతారు. ఇవి లేకపోయినా పాస్బుక్ ఒకటి ఉంటే సరిపోతుంది అనేటువంటిది తరాలు బట్టి మనము వింటూ ఉంటాము. అయితే కాంగ్రెస్ సర్కారు ఒక కొత్త రకమైనటువంటి ట్విస్టుల మీద కొన్ని రకాలనేవి పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇది వాళ్ళకే తెలియాలి ఏ ఉద్దేశంతో పెట్టారని చెప్పేసి. అయితే ఈ లెక్కలో చూసుకుంటే రుణమాఫీ అనేది 60% మంది రైతులకు జరగదు ఈ ఆధార్ కార్డుతో లింకు పెడితే మాత్రం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో మనకు కావాల్సింది రుణమాఫీ అనేది కాదు. రుణమాఫీ ఇంకా చేయడానికి చాలా టైం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ సమయంలో అత్యంత విలువైనటువంటిది రైతు బంధు ఇయ్యనటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ సర్కారు ఉంది. రైతు బంధు రుణమాఫీ ఒకే దఫాలో చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఖనిజం అనేది కుళ్ళగొట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ రాష్ట్రము జీరోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ సర్కార్ ఈ రుణమాఫీ ప్రక్రియ చేయడంలో కూడా విఫలం అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు.